సునాద స్వరము మే 20. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి మనం నమ్మలేని స్థితిలో ఉన్న మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడని చెప్పి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, సంతానంను కలగ చేస్తానని. అయినప్పటికీ కూడా అబ్రహాము మరి హాగరు విషయంలో తప్పిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానంను, తన నిబంధనను విడిచిపెట్టలేదు. ఆయన వారికి ఇస్సాకును అనుగ్రహించాడు. మరి యాకోబు మోసముతో తండ్రి దగ్గర దీవెనలు పొందుకొని అన్న యొద్ద నుండి పారిపోయాడు. మరి మార్గంలో దేవుడు ఆయనను దర్శించాడు. తన పరలోకపు గవని అనుభవాన్ని చూపించాడు. నేను నీ గురించి చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పాడు. మరి యాకోబు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి దావీదు కొన్ని పొరపాట్లు చేసి తప్పిపోయినప్పటికీ కూడా దేవుడు తన కృపను ఆయనకు దూరం చేయలేదు. తన శాశ్వతమైన నిబంధన ఆయన పట్ల నెరవేర్చాడు. అందుకే పౌలు అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనంలో, పూర్వము నేను హింసకుడుగా హానికరుగా ఉన్నప్పటికీ నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి బలపరిచిన యేసుక్రీస్తుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మరి మనము నమ్మలేని వారమైన, నమ్మదగిన స్థితి మనకు లేకపోయినా, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి బలహీన స్థితిలో మనమున్న, నమ్మలేని స్థితిలో ఉన్న అధైర్యపడొద్దు. మన దేవుడు మనల్ని క్షమించి రక్షించే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన కృప ద్వారా ఆయన చేసిన ప్రతి వాగ్దానమునకు జవాబును పొందుకొని ఆయన బిడ్డలుగా ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.